ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గాయత్రీదేవి కూడా విశాలాక్షమ్మ వారి మీద అపారమైన భక్తి విశ్వాసాలు కలిగి ఉంది. తను చేసిన పూజల వల్ల, చేసుకున్న పుణ్యాల వలన ఒకనాడు అమ్మవారు ప్రత్యక్షంగా దర్శనమిచ్చారు. అమ్మగారు కళ్ళారా అమ్మవారిని చూసారైతే? అవును. ఎంత అదృష్టవంతురాలో. తన అదృష్టాన్ని నీ భవిష్యత్తు కోసం ఉపయోగించింది. అర్థం కాలేదు స్వామి. నీకేం కావాలో కోరుకో గాయత్రి అని విశాలాక్షమ్మ వారు అడిగితే ఒక్కగానొక్క కొడుకు. విశాల్ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పమని అడగలేదు ఆ తల్లి. నా బిడ్డను పసిబిడ్డలా చూసుకునే కోడలు రావాలని, తన భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పమని అడిగింది. ఎందుకలా స్వామి? భర్త ఎంత సంపాదించినా, ఎంత కీర్తి గడించినా భార్య గుణవంతురాలై ఉండాలి. లేదంటే అష్టైశ్వర్యాలున్న ఆ ఇంటికి అనర్థమే. అందుకే నువ్వు ఇంకా మీ అమ్మ గర్భంలో ఉన్నప్పుడే నీ ఈ జన్మ ఏ విధంగా ఉంటుందో అని తాళపత్రాల్లో లిఖించబడి ఉన్నది. అంటే మా తాతయ్య నేను పుట్టాక జాతకం రాస్తే, నేను పుట్టక ముందే నా భవిష్యత్ ఏంటన్నది విశాలాక్షమ్మ వారు చెప్తే గాయత్రమ్మ గారు రాశారా స్వామి? సత్యం. మరెప్పుడు అమ్మగారు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు? చెప్పదు, చెప్పలేదు. చెప్పకూడదనా? నైని, నీకు రాబోయే ఆపద కనిపిస్తుంది. దాన్ని పక్కదోవ పట్టించి ప్రాణనష్టం కలగకుండా కాపాడతామనే వరం పొందాం. అయితే నీ భవిష్యత్ ఏమిటన్నది విశాలాక్షమ్మ వారు చెప్పారు, కానీ ఒక షరతు పెట్టారు. ఏంటి స్వామి అది? రాస్తున్నంత వరకు భావోద్వేగాలకు గురైన గాయత్రీదేవి రాశాక వాటిని మర్చిపోతుందని, చదవాలన్నా కనపడకుండా పోతుందని. అయ్యో, మరి దాన్ని చదవడం ఎలా స్వామి? శివభక్తులు ఎద్దులయ్యా వాళ్ళు చెప్పారు కదా, మనుషులెవరూ దాన్ని చదవలేరని. చదివే ప్రయత్నం చేసిన తిలోత్తమ లాంటి వాళ్ళు ఇందాకైనట్టే గాయాల పాలవుతారు. గాయత్రి పాప వల్ల అత్తయ్య... నైని, ఆశ్రమంలో నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. శుభం భూయాత్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.